బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదైంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి 2,500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపాడని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలపై బత్తిన శ్రీనివాసరావు అనే వ్యక్తి కాంగ్రెస్ నేత ఫిర్యాదు చేశారు. అయితే హనుమకొండలో ఐపీసీ 504, 505 రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి బంజారాహిల్స్ పోలీసులకు పంపారు హనుమకొండ పోలీసులు. గౌరవ శాసనసభ్యులు కేటీఆర్ గారి మీద హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా కార్పొరేటర్లు, మా లీగల్ సెల్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్వై, మహిళా కాంగ్రెస్ అందరి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించే విధంగా అనుచిత వ్యాఖ్యలు గత 3 నెలల నుంచి కూడా ఇదే విధంగా చేస్తున్నాడు శాసనసభ్యుడు కేటీఆర్ గారు. నిన్న ఇవాళ తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటూ 2,500 కోట్లు నిరాధారమైన ఆరోపణలు చేసి ఢిల్లీకి గట్టి బీజేపీలోకి వెళ్ళిపోతున్నాడు. ఒక ప్రజలచే ఎన్నుకున్న ముఖ్యమంత్రిని అగౌరవపరుస్తూ, దుర్భర్షలాడుతూ ప్రజలందరినీ తప్పుదోవ పట్టిస్తున్న ఇతన్ని తక్షణం అరెస్టు చేయాలని చెప్పి మా హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మా హన్మకొండ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారు, హన్మకొండ కార్యకర్తలు అందరం కలిసి సమావేశమై నిర్ణయం తీసుకుని ఇప్పుడు హన్మకొండ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. గౌరవ శాసనసభ్యులు కేటీఆర్ గారి మీద హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా కార్పొరేటర్లు, మా లీగల్ సెల్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్వై, మహిళా కాంగ్రెస్ అందరి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించే విధంగా అనుచిత వ్యాఖ్యలు గత 3 నెలల నుంచి కూడా ఇదే విధంగా చేస్తున్నాడు శాసనసభ్యుడు కేటీఆర్ గారు. నిన్న ఇవాళ తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటూ 2,500 కోట్లు నిరాధారమైన ఆరోపణలు చేసి ఢిల్లీకి గట్టి బీజేపీలోకి వెళ్ళిపోతున్నాడు. ఒక ప్రజలచే ఎన్నుకున్న ముఖ్యమంత్రిని అగౌరవపరుస్తూ, దుర్భర్షలాడుతూ ప్రజలందరినీ తప్పుదోవ పట్టిస్తున్న ఇతన్ని తక్షణం అరెస్టు చేయాలని చెప్పి మా హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మా హన్మకొండ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారు, హన్మకొండ కార్యకర్తలు అందరం కలిసి సమావేశమై నిర్ణయం తీసుకుని ఇప్పుడు హన్మకొండ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇటీవలే కేటీఆర్ ఓ సభ ముఖంగా కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్స్ ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ పైన ఫిర్యాదుల పర్వం అందజేయడం జరిగింది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడైనటువంటి బత్తిన శ్రీనివాస్ ఇతను హన్మకొండ పోలీస్ స్టేషన్ లో మొదట కేటీఆర్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. దాంట్లో 2,500 కోట్లు వసూలు చేసి రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలకు ఇక్కడి నుంచి పంపించాడంటూ కూడా కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను ఎలాంటి ఆధారాలను బేస్ చేసుకొని కేటీఆర్ ఆ రకంగా ఆరోపణలు చేశాడు, దానిపైన నేరాలను రుజువు చేయాలి, ఆ ఆధారాలన్నీ కూడా బయట పెట్టాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ఫిర్యాదు అందజేసినట్టుగా తెలుస్తుంది. హనుమకొండ నుంచి ఆ కేసు తిరిగి 0 ఎఫ్ఐఆర్ బదిలీ కింద బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి బదిలీ చేయడంతో బంజారాహిల్స్ పోలీసులు ఇప్పుడు సెక్షన్ 504, 505 క్లాస్ 2 కింద ఈ కేసుని నమోదు చేయడం జరిగింది. ఫిర్యాదుదారుడు హనుమకొండకు చెందినటువంటి బత్తిని శ్రీనివాస్ సన్ ఆఫ్ వెంకటేశ్వరరావు హనుమకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కల్వకుంట్ల తారక రామారావు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైన 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పోలీసులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. దీంట్లో మధ్యాహ్నం 27వ తేదీన బంజారాహిల్స్ లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం సమయంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై నిరాధారమైన ఆరోపణలు చేశాడు. 2,500 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లు మరియు బిల్డర్స్ దగ్గర వసూలు చేసి ఢిల్లీకి పంపించాడనే లేనిపోని అబద్ధపులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై వ్యక్తిగతంగా మాట్లాడుతూ వారి యొక్క పరువును మరియు బాధ్యతలను భంగం కలిగించడం విధంగా తన స్టేట్మెంట్ ఉంది. అదే విధంగా మాట్లాడడం వల్ల తెలంగాణ ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి లోక్సభ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీలో వెళ్తాడని ముఖ్యమంత్రి స్థాయిని తగ్గించే విధంగా మాట్లాడినారంటూ కూడా కేటీఆర్ వద్ద ఎటువంటి ఆధారాలు లేకున్నా తప్పుడు మాటలు, నిరాధారమైనటువంటి
ఆరోపణలు చేయడం వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది, పార్టీల మధ్య విద్వేషాలు చెలరేగుతాయి, దీనిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోగలరు అంటూ కూడా బత్తిన శ్రీనివాస్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. చాలా క్లియర్ గా దీంట్లో 27వ తేదీ నాడు కేటీఆర్ పార్టీ కార్యాలయంలో నిర్వహించినటువంటి ఒక సమావేశంలో ఈ నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశారు. దాంట్లో 2,500 కోట్ల రూపాయలని బిల్డర్ల దగ్గర నుంచి, వ్యాపారవేత్తల నుంచి కూడా వసూలు చేసి ఢిల్లీకి పంపించడం అని ఒకటైతే, లోక్సభ ఎన్నికల తర్వాత, ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలో జాయిన్ కాబోతా ఉన్నాడంటూ కూడా ఈ రెండు పార్టీల మధ్య వైరం క్రియేట్ చేసి, రెండు పార్టీల మధ్య గొడవలు క్రియేట్ చేసే విధంగా కేటీఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు, ఎలాంటి రుజువు చేసేటువంటి ఎవిడెన్స్ లేనప్పటికీ తప్పుడు ఆరోపణలు చేశారు. కేటీఆర్ పైన చర్యలు తీసుకోవాలని ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ ఫిర్యాదును అందజేసినట్టుగా తెలుస్తోంది. ఇది హన్మకొండ పోలీస్ స్టేషన్ కి మొదట బత్తిన శ్రీనివాస్ అనే కాంగ్రెస్ నాయకుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఈ కేసుని బంజారాహిల్స్ కి బదిలీ చేస్తూ 0 FIR కింద బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నమోదు చేయడంతో 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు ఈ రకంగానే కేటీఆర్ మాట్లాడినటువంటి తీరును వ్యతిరేకిస్తూ రోడ్డు పైన ఆందోళనకు సిద్ధం అవుతా ఉన్నారు. 2,500 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వసూలు చేశారు, ఎలా వసూలు చేశారు, ఢిల్లీకి ఎలా పంపారు, దీనిపై బీఆర్ఎస్ పార్టీ మాట్లాడినటువంటి కేటీఆర్ స్పష్టత ఇవ్వాలి, ఆధారాలు ఇవ్వాలి, దానిపైన ఏదైతే మాట్లాడిన దానికి సంబంధించి ఎవిడెన్స్ అంతా కూడా ప్రొవైడ్ చేయాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద మొత్తంలో ఆందోళనకు సిద్ధం అవుతా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నాయకుల పైన, అధిష్టానం పైన, ముఖ్యమంత్రి పైన లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేపిస్తూ పూర్తిగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే విధంగా, పరువును దిగజార్చే విధంగా, సీఎం హోదాని అమర్యాదగా వ్యవహరించే విధంగా బీఆర్ఎస్ శ్రేణులు వ్యవహరిస్తా ఉన్నారు. ఇప్పటి నుంచి ఆ రకంగా వ్యవహరిస్తే ఊరుకునే లేదు, ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంటున్నామంటూ కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కేటీఆర్ ఇకపై మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. లేనిపోని ఆరోపణలు చేస్తే దాన్ని రుజువు చేసేందుకు కూడా నీ దగ్గర పూర్తి స్థాయిలో ఆధారాలు ఉంటేనే మాట్లాడాలి తప్ప ఆధారాలు లేకుండా లేనిపోని గాలి మాటలు కాంగ్రెస్ పార్టీ పైన చేయకూడదు. చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ కూడా కేటీఆర్ ను నేరుగా కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఇప్పుడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో మాత్రం 504, 506 ఈ రెండు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. త్వరలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి కేటీఆర్ కి 41 CRPC నోటీసులు కూడా జారీ చేసి పోలీస్ స్టేషన్ కి హాజరయ్యి ఈ కేసు విషయంలో వివరణ ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.